అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రిజ్వాన్ అలీ, ది మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్. యువతను టెర్రరిజం వైపు ఆకర్షించడం, పేలుడు పదార్థాల తయారీకి పాల్పడే రిజ్వాన్ ఇటీవల ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే పోలీసుల విచారణలో నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ చెప్పిన విషయాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాట పట్టాడు. పలు ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రలో ఐసిస్ విస్తరణతో పాటు నిధుల సేకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాట పట్టించాడు. కొన్ని రోజులకు రిజ్వాన్ గుట్టురట్టయింది. అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ గా గుర్తించింది. అతడిని పట్టిస్తే 3 లక్షల రూపాయల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో అతడు అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. ఎట్టకేలకు రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఈ క్రమంలో రిజ్వాన్ ను పోలీసులు విచారించారు. రిజ్వాన్ తాను కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో తలదాచుకున్నానని విచారణలో చెప్పడం ఒక షాక్ అయితే, సుదీర్ఘ కాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది హైదరాబాద్ కి చెందిన ఫర్హతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరిపేవాడని వెల్లడించడం కలకలం రేపుతోంది. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్ గా చేసుకున్నట్టు గుర్తించారు. ఘోరీ ద్వారానే రిజ్వాన్ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ హైదరాబాద్ లో కొన్నాళ్ల పాటు ఉండడం, గజ ఉగ్రవాది ఫర్హతుల్లాతో కలిసి నిత్యం సంప్రదింపులు జరపడం తెలంగాణ నిఘా విభాగానికి చెంపపెట్టుల్లా మారాయి. ఢిల్లీ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళింది. రిజ్వాన్ ను విచారిస్తే హైదరాబాద్ లో ఎవరి ద్వారా ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. 6 నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.